నువ్వు చచ్చినా నేను చచ్చినా, నువ్వు చచ్చినా నేను చచ్చినా, చచ్చినాక చచ్చిన చేప కన్నా రేటు ఉంది లేదా? 150 200 చచ్చిన రొయ్య కన్నా లేదా? ఎండిన చేపకు రేటు, చచ్చిన చేపకు రేటు, చచ్చిన రొయ్యకు రేటు. నువ్వు చచ్చేవాడన్నా కొంటాడా? 5 రూపాయలకు కొంటాడా? 10 రూపాయలకు కొంటాడా? ఉత్తగా తీసుకపో. ఒక్క మాటతో చెప్పాలంటే నువ్వు చచ్చినా నేను చచ్చినా, చచ్చినాక దున్నపోతు తోలన్న దేనికన్నా పనిచేస్తుంది చేయదా? దున్నపోతు తోలన్నా చెప్పరే, నీ తోలు నా తోలు, నీ తోలు నా తోలు. నువ్వు కొంచెమంది కొంచెం ఎర్రగా ఉంటే కొంచెం అందంగా ఉంటే ఆగారు, కట్లపాలాగా తిరుగుతూ ఉంటారు అర్థం కాడ. నువ్వు ఎంత నల్లగా ఉంటే అంత మేలు. నీ జోలికి ఎవడు? నీ మొక్క మీద యాసిడ్ ఎవడు? నీ గొంతు ఎవడు? నా బిడ్డ తార డబ్బా జీడి గింజ, నా బిడ్డ తార డబ్బా, నా బిడ్డ జోలికి ఎవ్వరు రాడు. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందములో అపాయం ఉంది. అందం మోసకరం, సౌందర్యం. హైదరాబాద్లో కొంతమంది తయారవుతారు, ఇక్కడ అట్లా ఎవరు లేరు. హైదరాబాద్లో కొంతమంది తయారవుతారు, దయ్యాలాగా ఎంటికలు పోసుకొని, దొండపండలాగా లిప్టికి వేసుకొని, కనుబొమ్మలు సన్నగా వేసుకొని, ఆ జాకెట్లు పాడగానే అవేం జాకెట్లో గింత గింతే ఉంటాయి, గింతే గింతే. మీ పాస్టాలు ఇటువంటి మాటలు చెప్పరు, చెప్పితే మీరు చర్చికి రారని చెప్పరు. నాది పర్మనెంట్ డ్యూటీ కాదు, పిలిచినా సరే పిలవపోయినా సరే మధ్యలోకి వెళ్ళి మైక్ గుంజుకున్నా సరే ఉన్నది ఉన్నట్టుగా చెప్పిపోతాం. ఇప్పుడు నేను సెట్టు కుట్టించుకున్నా, ఈ సెట్టు కుట్టించుకున్నా, వెనక మరి అందరం ఉందమ్మా, ఉందా? మరి మీకేంది పోయే కాలం రోగము? కొంతమంది అండి యేసుప్రభుని నమ్ముకొని కూడా ప్రతి వారం గుడికొస్తూ కూడా వాళ్ళ వస్త్రాలు మారాయి, గింత గింతే. నన్ను క్షమించండి, ఆ జాకెట్లు పడగానే అవేం జాకెట్లో ఎంత తక్కువ కుడితే అంత రేట్ ఎక్కువ అంట. వీటికి ఎంత తక్కువ కుడితే అంత రేటు ఎక్కువ, ఎంత నిండు కుడితే అంత రేటు తక్కువ. మా ఇంటి పక్కకు ఒక ఆమె ఉంటుంది, కొంచెం దగ్గరకు ఉంటుంది. అడిగిన, అక్క అక్క నువ్వు కుట్టించుకున్న జాకెట్ డిజైన్ పేరు ఏం పేరు అని అడిగిన. ఏమంటది? అన్నా ఇది ఇంటి కిటికీల డిజైన్ అన్నా. మనం ఇల్లు కట్టుకుంటే కిటికీలకు రాడ్లాడడం పెడతాం కదా, ఈపుకు గుడ్డపేగులు అడ్డం కట్టింది. అవి ఎల్లిపెల్లిపు కూడా లేవు, ఒకేళ్ళ మందం ఉన్నాయి, 2 గుడ్డపేగులు అడ్డం కట్టింది. ఈ పంత కనిపిస్తుంది రోడ్డు పన్ను వస్తాను, చూడరా నా ఈపు చూడరా. మందిరానికి వస్తప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా. తొగుమాత్రం వస్త్రములు, మన వస్త్రాలు చూసి కూడా పక్కోలు మారిపోవాలి. ఈమె యేసుప్రభు నమ్ముకోక మునుపు గింత గింత గుట్టించుకునేది, యేసుప్రభు నమ్ముకున్నాక నిండు గుట్టించుకుంటుంది. ఈమె నిజంగా దేవుని బిడ్డ. పెద్దకొస్తల వస్త్రాలు చూడండి, ఏసన్న వాళ్ళ చర్చికి వెళ్తాళ్ళు, పెద్దకొస్తల చర్చికి వెళ్తాళ్ళు, వాళ్ళ వస్త్రాలు వాళ్ళ గల్లు ఇక్కడ దాక్కుంటుంది, ఇక్కడ దాక్కుంటాయి. తెల్లటి వస్త్రాలు ధరించుకొని 20 మంది రోడ్డు పైన నడుచుకుంటూ వెళ్తుంటే వీళ్ళు దేవదూతలా అన్నట్టుగా ఉంటుంది. మన వాళ్ళు వస్త్రాలు అట్లా ఉండయి, సన్నమామ డిజైన్, నెలవెంక డిజైన్, కుండ డిజైన్, కోడిగుడ్డు కోడిగుడ్డు డిజైన్, దాని చుట్టూ మళ్ళీ రౌండ్, దాని చుట్టూ మళ్ళీ అరిసేయి మనం అద్దాలు, ఇంత పెద్దగా ఉంటాయి అద్దాలు. వెనక మర్ర వస్తాను ముఖానికి చెక్క చూడరా చూడరా చూడ. వెనక మళ్ళీ ఎందుకండి వీళ్ళకి రోగాలు పుట్టాయి? విశ్వాసాలకు అద్దాలు ఎందుకండి? విశ్వాసాలకు అద్దాలు ఎందుకండి? జాగ్రత్త. మందిరంలో మంచోడు ఉంటాడు, దొంగలు ఉండరా? మొన్న నెల క్రితము ఇక్కడ అమలాపురం ప్రాంతానికి ఫంక్షన్ హాల్లో మీటింగు, పెద్ద మీటింగు. 10 సెల్ ఫోన్లు ఎత్తుకపోయారు, ఒక కొత్త బైక్ పోయింది. అందరు విశ్వాసులే, అందరూ ఎట్లా. మీకు అర్థమవుతుందా? మందిరానికి మంచోడు వస్తాడు, మన వస్త్రాలు వేరే వాళ్ళకి అభ్యంతరంగా ఉండొద్దు, నిండుగా నిండుగా నిండుగా. దేవునికి స్తోత్రం. అందములో అపాయం ఉంది, జాగ్రత్త. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. కాల పెడితే కాలిపోతవే ఓ అందమా, పాతి పెడితే మురిగిపోతవే ఓ అందమా. ఇది నీ అమ్మడి రాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా, నువ్వు నీ సొత్తే గాదే ఓ అందమా.
ఎర్రగుంటే ఎర్ర మట్టివే ఓ అందమా, నల్లగుంటే నల్ల మట్టివే ఓ అందమా. ఎర్రగుంటే థ్యాంక్ యూ, ఎర్రగుంటే నల్లగుంటే నువ్వు డాంబర్ డబ్బా, తార డబ్బలాగా ఉంటే నువ్వు ధన్యురాలవు. దీనికి స్తోత్రం. మనుషుల ప్రేమలో స్వార్థం ఉంది కానీ యేసయ్య ప్రేమలో స్వార్థం ఉంది అమ్మా. మనిషి ప్రేమ నీ మొక్క మీద యాసిడ్ పోస్తుంది, మనిషి ప్రేమ నీ ఎంటబడి నీ గొంతుకు వస్తుంది. నా యేసయ్య ప్రేమ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ప్రేమ. పెళ్లిగానే యవనస్తులు జాగ్రత్తగా వినండి. పడితే యేసయ్య ప్రేమలో పడు, పడితే యేసయ్య చేతిలో పడు. ఒక ఆయన పాట రాసిండు, ప్రేమలో పడ్డాను నేను ప్రేమలో పడ్డాను. ఎవరమ్మా ఆయన? చోటా మోటా వ్యక్తిగాడు. ఆయన ఏ ప్రేమలో పడ్డాడు? నువ్వే ప్రేమలో పడాలి. నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా నేను ఎంటాడని పడుతున్నావు మాటి మాటికి, నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నా నేను ప్రేమిస్తున్నాను పడితే చెప్పు, వానికి చెప్పు, ఒరే ఎదవా నేను చిన్నప్పటి నుంచి ఒక ఆయనను విపరీతంగా ప్రేమిస్తున్నారా, ఆయన ఉండగా నిన్నెట్లా ప్రేమిస్తారా ఎదవా అన్న ఎదవ చెప్పు. ఆయన ఎవరు? ఎవరు ఎవరు ప్రేమలో పడాలి? నువ్వు కాలేజీకి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా నేను ఎంట పడతాడు, వాడు పొగుడుతాడు నిన్ను. జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అల్లనాడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు, నువ్వు లేకపోతే సస్తా అంటాడు. రే సావరా, రే ఉరి పెట్టుకొని సావరా మొదనాష్టపోడా. నేను పొగుడుతాడు. జామ పండు అంటాడు, అరటి పండు అంటాడు, మాడి పండు అంటాడు, అల్లనేడు పండు అంటాడు. నువ్వు లేకపోతే బతకనే బతకంటాడు. కోసుకుంటా అంటాడు, కోసుకోరా. పొగుడుతాడు. వాని పోడతలకు నువ్వు జిక్కిన ఐస్ క్రీమ్ తినిపిస్తాడు, బిర్యానీ తినిపిస్తాడు, సినిమాటాకి తీసుకుపోతాడు, తిప్పుతాడు. వాని మోజు మొత్తం తీరినాక నువ్వెవరో నాకు, నీ జోలే నాకు మొత్తం అయిపోయినాక చర్చిలకు వచ్చి బబ్బబ్బన్న లల్లన్న బబ్బబ్బల్ల. యవనస్తులారా జాగ్రత్తగా వినండి, ఈ రోజులు మంచి రోజులు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో నమ్మరాని రోజులు. ఒక మాటతో చెప్పాలంటే పాపము చేతుల్లోకి వచ్చింది. ఏడుకొచ్చింది చేతులు. అందుకని అది వచ్చేది పోయేది డొక్కు పోను డబ్బ పోను. ఇది ఖరాబ్ అయితే ఇది ఖరాబ్ అయితే మన తాడపల్లి కూడా మొత్తం తిరిగింది. దీన్ని ఒక్కడు బాగేయలే, ఖరాబ్ అయింది. 7 సంవత్సరాలు దీన్ని తీసుకొని. మొన్న మెదక్ చర్చి కాడ పోయిన నెలలో మెదక్ చర్చి కాడ మీటింగ్ ఉంది, తెలంగాణలో మెదక్ చర్చి కాడ మీటింగ్ ఉంది. హోటల్లో టిఫిన్ చేసి టేబుల్ మీద మర్చిపోయినా. 3 గంటల దాకా దీన్ని ఎవడు ఎతకపోలే. 3 గంటల దాకా దీని. జాగ్రత్త యవనస్తులు, ఈ రోజులు మంచి రోజులు కాదు. ఎవరిని నమ్మాలనో ఎవరిని నమ్మొద్దో నమ్మరాని రోజులు. ఒక మాటతో చెప్పాలంటే